లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేల్ గారు 1958వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 26వ తేదీన చేసిన ప్రసంగం. వాక్య పఠన భాగము 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 11 నుండి 14 వచనముల వరకు. 8 సంవత్సరముల వయసులో సింహాసనమునకు వచ్చిన ఒక దైవభక్తి గల రాజును గూర్చి మనం ఇక్కడ చదువుచున్నాం. తన కుటుంబమునకు రాజ్యమునకు చాలా గొప్ప దీవెనగా ఉన్న హిజ్కియా యొక్క ముని మనుమడు ఈ రాజు. ప్రారంభము నుండి కూడా యోషియా దైవభయం గలవాడు. దేవుని వాక్యము కనుగొనబడి చదువుబడినప్పుడు అతడు తన బట్టలు చించుకొన్నాడు. అది పశ్చాత్తాపమునకు గుర్తు. రాజు ప్రవక్త్రిని అయిన హుల్డా సహాయము తీసుకున్నాడు. ఒక ప్రార్థనా పర్రాలు మరియు ఉజ్జీవింపబడిన వ్యక్తి యొక్క సహాయమును కలిగి ఉండుట ఒక గొప్ప సహాయము. దేశంలోనికి ఎంతో విగ్రహారాధన వచ్చింది. విగ్రహారాధన అనగా మనస్సాక్షి చనిపోవుట. మనస్సాక్షి చచ్చినవారు మాత్రమే కుల వ్యవస్థను సమర్థించగలరు. ధర్మశాస్త్ర గ్రంథము రాజు మరియు ప్రజల యొక్క మనస్సాక్షి మీద ప్రభావం కలిగి ఉన్నది. ప్రతి కుటుంబము దాని కొరకు దేవుని వాక్యమును తప్పక కనుగొనవలసి ఉన్నది. దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన అనేకమైన ఆచారములు మన కుటుంబంలోనికి వచ్చాయి. మనలను శుద్ధీకరించుటకు దేవుని వాక్యము అనుమతించబడవలసి ఉన్నది. యోషియా ఒక దైవభక్తి గల స్త్రీని సంప్రదించాడు. నిజమైన దేశ నాయకులెవరనగా ప్రజల మనస్సాక్షిని మేల్కొల్పువారు, కర్ణపిశాచి గలవారిని, సోద చెప్పువారిని, గృహదేవతలను, విగ్రహములను, యూదాదేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ యోషియా తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను సిద్ధపరచుటకై ప్రయత్నము చేసెను. ఈ విషయము 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాం. నీ పొరుగువాని మరియు కుటుంబం యొక్క మనస్సాక్షిని నీవు మేల్కొల్పవలసి ఉన్నావు. ప్రజల యొక్క మనస్సాక్షిని రేకెత్తించు గ్రంథం యొద్దకు మరలా వెళ్ళుట నీవు చేయవలసి ఉన్నావు. ఇండియా యొక్క పాపముల కొరకు మనం ప్రార్థించవలసి ఉన్నాము. లేనట్లయితే దాని పర్యవసానములు మన మీదకు వస్తాయి. మనం వాటిని తప్పించుకొనలేము. మన మనస్సాక్షి మేల్కొల్పబడవలసి ఉన్నది. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యూదా మీద మండుచునే ఉండెను. ఈ విషయము 2వ రాజులు 23వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తున్నాము. ఇక్కడ మరి ఒక సత్యము కూడా ఉన్నది. మనష్షే చేసిన గొప్ప పాపమును బట్టి అది వారి దేశంలోని ప్రజలందరి మనస్సుల్లోనికి ఇంకిపోయింది. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితమనియు, నేను తమకు విరోధముగా నడిచితననియు, తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితననియు ఒప్పుకొనిన ఎడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించుతమని ఒప్పుకొన్న ఎడల అని లేవికాండము 26వ అధ్యాయము 40-41 వచనాల్లో రాయబడి ఉన్నది. కాబట్టి మన తండ్రుల దోషముల కొరకు మనము పశ్చాత్తాపడవలసి ఉన్నాము. ఎందుకనగా మన ఎరుకలేని మనస్సులో అవి మనతో వచ్చును. సంఘ నాయకులు పాపములో ఉన్నట్లయితే నీవు ఎంత బోధించినను అక్కడ ఆత్మీయ జీవితం వృద్ధి చెందదు. నాయకులు పాపములో ఉంటూ నటించున్నట్లయితే సంఘమును ప్రభావితం చేసే పనిని విడిచి వెళుచున్నారు. దానికై వారు పశ్చాత్తాపడవలసి ఉన్నారు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 16వ వచనములో చూస్తే, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. ఒక విజ్ఞాపనకర్త అవసరమై ఉన్నాడు. విలాపవాక్యములు 2వ అధ్యాయం 19వ వచనములో, నీవు లేచి రేయి మొదటిజామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టెత్తుము,
ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు అని రాయబడి ఉన్నది. వేకువనే లేచి నీ కుటుంబము మరియు నీ సంఘము కొరకైన ప్రార్థనలో నీవెరిగిన పాపములను ఒప్పుకొనుచు నీ హృదయమును కుమ్మరించుము. అది ఒక గొప్ప సేవ. యోషియా చేయవలసిందంతా చేశాడు గాని వారి పితరుల పాపముల కొరకు పశ్చాత్తాపడి వాక్యమునకు సరి అయిన జ్ఞానము వారికి లేకపోవుటను బట్టి ఉగ్రత మార్చబడలేదు.